హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హాసిని ఫ్రమ్ హాసిని క్రియేటివ్స్. ఇవాళ మనం ఎండాకాలంలో దొరికే ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. నేనైతే కర్బూజా, అరటిపండు, ఇంకా డేట్స్, మనం ఖర్జూరాలు అంటాం కదా, డేట్స్ తీసుకున్నాను. కర్బూజాను బాగా మంచిగా సన్న ముక్కల్లాగా కట్ చేసి, ఇంకా అరటి పండ్లను కూడా మంచి పండినే ఉన్నాయి, అరటి పండ్లను కూడా మంచి సన్నగా కట్ చేసుకొని, డేట్స్ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. నేనైతే పాలు బాగా మరిగించి పెట్టేసుకున్నాను. ఇంకా షుగర్ అయితే సన్నగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో మనం అన్నీ కలిపి మిక్స్ చేసుకొని, మనకు నచ్చితే ఈ ఫ్రూట్ సలాడ్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ లేకుండా తయారు చేస్తున్నాను. సో కస్టర్డ్ పౌడర్ లేకుండా ఎలా చేయాలనేది మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం సాయంత్రం పూట 4-5 క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఏదో తినాలి అన్నట్టు, హెల్తీగా కస్టర్డ్ పౌడర్ లేకుండా చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇదైతే చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా ఇస్తే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మనకు దొరికే పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలి. సో అరటి పండ్లు అయితే ప్రతి సీజన్లోనూ వస్తాయి, కాకపోతే కర్బూజా మన ఈ సీజన్లోనే వస్తుంది కదా, సో తప్పకుండా తినాలి. డేట్స్ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. దానిపైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకొని పిల్లలకు నచ్చేలాగా కొంచెం డెకరేట్ చేసి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మనం ఫ్రూట్ సలాడ్లో పాలు వేస్తున్నాం కదా, సో పుల్లటి పండ్లు వేయకుండానే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలు ప్లస్ పుల్లటి పండ్లు కాంబినేషన్ కరెక్ట్గా ఉండదు కదా, సో అందుకే నేను పుల్లటి పండ్లు ఎప్పుడు వేయను పాలు వేసినప్పుడు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియోని అయితే లైక్, షేర్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.